నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు సంబంధించినటువంటి అంశం అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ 10 రోజులుగా ఎక్కువగా వినబడుతున్నటువంటి పదంగా చెప్పుకోవచ్చు. ఇక రాజకీయంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతనే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటి డిమాండ్ కూడా వినబడుతున్నటువంటి సందర్భం. మనతో పాటుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ ఉన్నారు. అసలు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో అసలు కులగణన అనేది సాధ్యమేనా, అసలు చేస్తే ఎలాంటి పరిమితులకు లోబడి చేస్తే బాగుంటుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అసలు ఏంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఈ 15-20 రోజులుగా కులగణన అంశానికి సంబంధించినటువంటి అంశం ఇంకా ఎక్కువగా తెర మీద కనబడతా ఉంది. అసలు ఏంటి కులగణన చేస్తే బీసీలకు ఏం న్యాయం? అసలు ఇప్పుడు కులగణన చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 26 తీసుకొచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కులగణన చేసి బీసీ కులాల లెక్కలు తేల్చి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు జూన్ 4వ తేదీ నాడు ఎన్నికల కోడ్ ముగిసింది. ఇలా జూన్ 19వ తేదీ అంటే 15 రోజులు గడిచింది. 15 రోజులు గడిచిన బీసీ కులగణనకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే చందంగా ఉంది తప్ప ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో బీసీల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా మా రిజర్వేషన్లు పెంచరా ఏంది ప్రభుత్వము, కులగణన చేస్తామని చెప్పి మాట మారుస్తున్న రోజు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూస్తే దీని మీద ఏమన్నా మాట మారుస్తురా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. కాబట్టి ఈరోజు మేధావులను అదేవిధంగా ప్రొఫెసర్లు, రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్లతోటి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో అందరి ఏకాభిప్రాయం ఏంటంటే మేము ఎంతున్నామో మాకంతా వాటా తీయండి, మా లెక్కలు మాకు తీయండి, మా లెక్కలు మాకు తీయకుండా మీరు ఒకవేళ కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రాష్ట్రంతో పోదది, అది దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఒక మాయను మచ్చగా మిగిలిపోతుంది. రాహుల్ గాంధీ గారు ఈ కులగణన ఎజెండాను దేశవ్యాప్తంగా వినిపించాడు. మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. మీరు అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న రాష్ట్రంలో చేయలేకపోతున్నారు, మరి మీరు దేశంలో అధికారంలోకి వస్తే ఎట్లా చేస్తారని ఒక క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇది రాహుల్ గాంధీ గారి క్రెడిబిలిటీ మీద, కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ మీద ఉన్నది. ఇది గమనించాలని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని ఇప్పటికీ మేము విశ్వసిస్తున్నాం. కానీ అదే సమయంలో బీసీల్లో ఉన్నటువంటి అనుమానాలను, బీసీల్లో ఉన్నటువంటి ఈ యొక్క సందేహాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులుగా ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకు కులగణన కోసం ఒక ప్రత్యేక కమిషన్ వేయడం లేదు? ఎందుకు కులగణన కోసం ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈరోజు బీసీ మేధావులుగా ప్రతి ఒక్కరు ఇదే ఆవేదన చెందుతారు, ఇదే ఆందోళన చెందుతారు. అందుకోసమే మేము ఒక కార్యాచరణ తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రభుత్వం బీసీల మద్దతుతోటి అధికారంలోకి వచ్చినప్పటికీ కులగణన మీద మీనామేషాలు చేస్తుంది. కాబట్టి వెనుకడిగేసేటువంటి ఆలోచన ఉందని మీడియా ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాం, బీసీలోకి వెళ్తాం. మేము కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి చేస్తలేదు అని చెప్పి మేము 2-3 రోజుల్లోనే 33 జిల్లాల్లో అందరూ మేధావులు, రిటైర్డ్ జడ్జీలు, ఐఏఎస్లతోటి మేము జిల్లాలకు వెళ్తాం. జూలై మొదటి వారం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, బాసర నుంచి భాగ్యనగరం వరకు మొత్తం బస్ యాత్ర చేపడతాం. ఆ తర్వాత లక్షలాది మందితోటి హైదరాబాద్ను దిగ్బంధం చేస్తాం. అప్పుడు ఆకులు గాలినాక, చేతులు గాలినాక ఆకులు పట్టుకునే విధంగా కాంగ్రెస్ జరగాల్సినటువంటి రాజకీయంగా నష్టం కాంగ్రెస్ జరిగితే దానికి బాధ్యులు ఎవరు? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇప్పటికీ కోరుతున్నాం ఏంటంటే మీరు తక్షణమే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే కులగణనకు సంబంధించిన ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయండి. ఆ డెడికేషన్ కమిషన్ ద్వారా తీసుకురండి. కులగణన చేయడానికి 6 నెలలు, ఏడాది అవసరం లేదు. కులగణన చేయడానికి గతంలో కేసీఆర్ గారు ఒక్కరోజునే సమగ్ర కుటుంబ సర్వే చేయించారు. బీహార్లో 2 నెలల్లో సర్వే చేశారు. 6 కోట్ల జనాభా ఉన్నటువంటి బీహార్లోనే 2 నెలలు పట్టింది. ఇక్కడ నెల రోజుల్లోనే సర్వే చేసేటువంటి అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ మీరు చేయకపోతే కావాలనే చేస్తలేరు, బీసీల మీద వివక్షతో చేస్తలేరు, బీసీలని అణిచివేయాలని చేస్తలేరని ఒక భావన బీసీలో పెరిగిపోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.